ఆగస్ట్ వస్తే చాలండి మాకైతే భయమేస్తది. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయమేస్తది. ఎందుకంటే ఆ నెలలో ఉన్నన్ని ఖర్చులు మాకు ఏ నెలలో కూడా ఉండవన్నమాట. పండగకి కూడా మాకు అంత ఖర్చు రాదు. కానీ ఈ నెల వస్తే మాత్రం ఖచ్చితంగా మాకు ఖర్చు అయితే వచ్చేస్తది. ఎందుకంటే మాకు ఆ నెలలోనే ఆగస్టు నెలలో మాకు 3 అకేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఖచ్చితంగా అకేషన్స్ సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే మనం షాపింగ్ అయితే చేయాలి. అదైతే ఈరోజు చేస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన నాకు శారీ ఇప్పిస్తా అన్నారు. అందుకోసం అని చెప్పేసి నేను, మా ఆయన, మా బాబు ముగ్గురం కలిసి షాపింగ్ అయితే వెళ్ళినామండి. అక్కడైతే శారీస్ నాకు డ్రెస్సెస్ చూసి తొందరగా సెలెక్ట్ చేసుకుంటా. కానీ శారీస్ సెలెక్షన్ చేసుకోవాలంటే మాత్రం నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు అంత మంచిగా రాదు. తీసుకున్నవి తొందరగా తీసుకుంటా. కాకపోతే నచ్చకపోతే మాత్రం ఏడుతూనే ఉంటాను అనమాట దొరికే వరకు. ది బెస్ట్ తీసుకుంటా అండి. ఏది తీసుకున్నా ది బెస్ట్ తీసుకుంటా అని నా ఉద్దేశము. మొత్తానికైతే ఒక్క చీర కోసం పోయి 2 చీరలు అయితే కొన్నాను. అవి రేట్ ఎంత పడ్డాయి ఏందనేది నేను లాంగ్ వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏ చీర తీసుకున్నది కూడా మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.